తీవ్ర అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కక్షపూరిత తీవ్రంగా పిసిసి అధ్యక్షులు నేతృత్వంలో ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధర్నా చేయడం జరుగుతా ఉంది. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు ఆయా శాఖల మంత్రులు కేంద్ర మంత్రుల దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా మొండి చేయి చూపి 8 మంది ఎంపీలు ఉండి కూడా సున్నా చేసినటువంటి నిరసిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి వచ్చేటువంటి కేంద్రానికి పోతున్నటువంటి మాటలకు దృష్టిలో పెట్టుకొని మా మాట మాకు ఇవ్వాల్సిందే. మీరు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ పేదవాళ్ళ కోసం లేదా రాష్ట్రాల అభివృద్ధి కోసం రాష్ట్రాల సంక్షేమం కోసం కేటాయించినటువంటి బడ్జెట్ కాదు. బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్ర చూస్తే గత 11 సంవత్సరాలుగా ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ ముందుగా వరాలు కురిపించడం వాళ్ళకి ఆనవాయితీ, సాంప్రదాయం, స్వార్థం తప్ప ప్రజా సంక్షేమం అనేది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో లేనే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వారికి తెలంగాణ అన్న, తెలంగాణ అనే పదమన్నా, తెలంగాణ అభివృద్ధి అన్న పిచ్చి విద్వేషంతో కూడుకున్నటువంటిది. ఇవాళ రాష్ట్ర ప్రజలు 8 సీట్లు ఇస్తే మరి ఆ 8 మంది ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు తెచ్చింది గుర్తుందా? అయ్యో ప్రజలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ 7 లక్షల కోట్ల అప్పులు ఉండి కూడా మరి అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెత్తులాగా నడిపిస్తుంటే మరి ఇక్కడ నుంచి మనం ఇచ్చిన అక్షింతలు, అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినాయని చెప్తే అక్షింతలకు ఓట్లేసి 8 మంది ఎంపీలను చేస్తే అభివృద్ధికి ఇచ్చింది ఏంటన్నా అక్షింతలు కాదు, అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి ప్రయత్నం ఎక్కడా కూడా ప్రయత్న లోపం లేదు. అనేక సార్లు ప్రధానమంత్రి దగ్గరికి పోయి, ఆయా శాఖల మంత్రుల దగ్గరికి పోయి మరి విజ్ఞప్తులు చేయడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంత పెట్టినటువంటి అనేక హామీలను ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. 11 సంవత్సరాలైనా 3 సార్లు గవర్నమెంట్ వచ్చినా ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, వాగ్దానాలు అమలు చేయలేదు. మరి ఆ రోజు ఉన్నటువంటి విభజన చట్టం ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేదు. ఉద్ఘాటన నుంచి ఏడాది లోపు అనేకంగా పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తా ఉంటే మేము విఫలమైనమని మాట్లాడుతున్నారు. ఇక మీరు విఫలమైనయ్యా, మాకు 8 సీట్లు ఇచ్చిన ఎంపీలుగా మీకు 8 ఇస్తే మీరు కేంద్రం నుంచి ఏం తెచ్చినా మేము మన రాష్ట్రంలో మా గవర్నమెంట్ మరి ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అక్షింతల కోట్లేద్దామా, అభివృద్ధి కోట్లేద్దామా, మరి ఇలాంటి వివక్షత చూపి తెలంగాణ ఏర్పాటుని అత్యంత దారుణంగా కించపరిచినటువంటి బీజేపీని మనం ఈ రకంగా 8 సీట్లు ఇచ్చి గెలిపిస్తే